మూత్రములు, ప్రేవులు, నరములు, ముట్టు, రక్తమాంసముల మధ్యన తాను 270 రోజులకు పైగా మునిగిపోయి బ్రతుకుతున్న సంఘటన గ్రహిస్తాం. పునరపి మరణం పునరపి జననం పునరపి జననీ జఠరే శయనం అన్నట్లుగా అనేకసార్లు మరణిస్తూ, అనేకసార్లు జన్మిస్తూ, అనేక పర్యాయములు మరల తల్లి గర్భంలో ప్రవేశిస్తూ, తల్లి యొక్క మైల రక్తములో ఈదులాడుతున్న ఈ శరీరంలో ఇలా ఎన్ని జన్మలు ఇంకా మనం ధరించాలి? దీనికి విముక్తి లేదా, రాదా అని బాధపడటం ప్రారంభమవుతుంది. తనను మోయలేక తన తల్లిగా ఉన్న జీవి కూడా నరక యాతన అనుభవిస్తోందని గ్రహిస్తాం. ప్రతి జన్మలోనూ అనుభవిస్తున్న ఈ ప్రత్యక్ష నరకము నుండి రక్షించి విముక్తిని ప్రసాదించమని, ఇక జన్మయే లేకుండా